మై ఛానల్. ఈ వీడియోలో సీఎం చంద్రబాబు కేసులపై హైకోర్టు సంచలన తీర్పండి. సో పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకెళ్ళే ముందు వీడియోకైతే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా మన వీడియోలోకైతే వెళ్ళిపోదాము. టీడీపీ అధినేత చంద్రబాబుపై గత ప్రభుత్వం 7 కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందండి. మొదటిది స్కిల్ స్కామ్ కేసులో ఆయన అరెస్టు కావడంతో పలు కేసుల్లోనూ నిందితులుగా అయితే ఉన్నారు. అయితే ఈ కేసులను సీబీఐకు అప్పగించాలని దాఖలు చేసిన పిటిషన్‌పై అయితే హైకోర్టు విచారణ ఆహ్, జరిగిందండి. దీంతో ఇరు వర్గాల మధ్య వాదనలు కొనసాగాయి. చంద్రబాబుపై ఉన్న కేసులను సీబీఐకు ఇవ్వాలన్న పిటిషన్‌పై అయితే అడ్వకేట్ జనరల్ తమ్మలపాటి శ్రీనివాస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సో పూర్తి స్థాయి కౌంటర్ దాఖలు చేస్తామని తెలిపారు. ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్‌కి వాదనలు వినిపించారు. కేవలం చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నందునే ఆయనపై ఉన్న కేసులను సీబీఐకి అనడము సరికాదు అనే వాదనలు వినిపించారు. ఇప్పటికే 5 కేసుల్లో విచారణ పూర్తి చేసి ఛార్జ్ షీట్‌లనైతే దాఖలు చేశామని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రాజకీయ కక్షతో పెట్టిన కేసులను సమీక్షిస్తామని చెప్పేసి ప్రభుత్వం తెలిపిందనైతే కోర్టుకు తెలిపారన్నమాట. సో ఇక ప్రభుత్వం సమీక్షిస్తున్నప్పటికీ అంతిమ నిర్ణయం పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ది కదా అని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. విచారణ అర్హతపై అయితే కౌంటర్ దాఖలు చేయాలని ఏజీని ఆదేశించింది. అనంతరం కేసు విచారణనైతే మేరకు వాయిదా వేసింది.